వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ విజువల్ వండర్ పై భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసించగా, తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ జాబితాలో చేరారు. సినిమా చూసిన అనంతరం ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్ అని సుకుమార్ కొనియాడారు. ఈ చిత్రంలో కేవలం కళ్ళు చెదిరే విజువల్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను కట్టి పడేసే బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. ఒక భారీ కథను అద్భుతంగా చెప్పడంలో జేమ్స్ కెమెరాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంసించారు. ఈ చిత్రం కేవలం సినిమా కాదని అదొక నిజమైన ఈవెంట్ ఫిల్మ్ అని సుకుమార్ అభిప్రాయపడ్డారు. కుటుంబంతో కలిసి థియేటర్లో చూసినప్పుడే దీని పూర్తి అనుభూతిని పొందగలమని ఆయన సూచించారు. అవతార్ ఫ్రాంచైజీపై భారతీయ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ అసాధారణమని, ఈ చిత్రం ఒక తరం గుర్తుంచుకునే గొప్ప అనుభవంగా నిలిచిపోతుందని అన్నారు. 20th సెంచరీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 19న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. James Cameron. He's from Pandora. For directors, he's an avatar. We are just humans. స్టోరీ అనేది ఒక సైన్స్ ఫిక్షన్లో ఇంత బాగా చెప్పడం అనేది కష్టం విషయం. ఐ థింక్ హోల్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేటట్టు అంటే ఎంటర్టైన్ అయ్యేటట్టు 3 hours 17 minutes అసలు ఫ్లో అవే. నేను ఒక్కడనే కూర్చొని చూశాను, కానీ ఆ ఫీల్ అనిపించాలి. నేను పండగకి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను వేరే వరల్డ్లో ఉన్నాను. సో నా చుట్టూ ఎవరున్నారు ఎవరు లేని విషయాన్ని గమనించలేదు. అసలు అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్. ఒక తెలుగు సినిమాకు ఉన్నంత ఎమోషన్ ఉంది, ప్రతి ఫ్రేమ్లో ఉన్నంత ఎమోషన్ ఉంది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జే క్యారెక్టర్ అవ్వచ్చు, అండ్ నేత్రి అవ్వచ్చు, లేకపోతే వారాంగ్, అండ్ దీస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్, అండ్ స్పైడర్. ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ నేను ఎమిట్ అవుతూనే ఉన్నాను. కొన్ని చోట్ల కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే దిస్ ఈజ్ అ మూవీ యాక్చువల్లీ. జేమ్స్ కెమెరాన్ సినిమాని మనం ఎక్కడ టీవీలో చూడలేం. ఇంత స్క్రీన్ ఉంటే కానీ ఆ విజువల్ సరిపోదు. యాక్చువల్గా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇంకెక్కడ దొరకదు, ఒక థియేటర్కి వస్తేనే దొరుకుతుంది. సో ఆ విధంగా థియేటర్కి ఇంత వండర్ఫుల్ ఫీస్ట్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు జేమ్స్ కెమెరాన్.